ఏలూరు జిల్లా ఉంగటూరు నియోజకవర్గంలోని భీమడోలులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీసీ కాలనీ పేర్ల చెరువు రోడ్డులో చింతల సింహాచలం తాటాకు ఇల్లు కూలిపోయేలా ఉందని వాపోయాడు. కాలనీలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీ వాసులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో భీమడోలు టీడీపీ నాయకులు గొల్లా మురళీకృష్ణ, ఈదురుపల్లి కళ్యాణ్, మారుతి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మట్టి గోళ్ళు ఇంకేముంది, మట్టి గోళ్ళు అలాగే పడిపోతాయి. నిన్న అయిపోయి పడిపోయినప్పుడు కాల్ చేస్తామండి. ఇదేం చేస్తామంటే ఇది గవర్నమెంట్ పంపించి అన్న అవకాశం ఉంటే గవర్నమెంట్ ద్వారా మీకు ఏదో లబ్ధి చేకూరుతుంది. అదే చెప్తే చూపిస్తే చెప్పాడు ఇలాగాల్లో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారంటే ఎందుకు ఖాళీ చేస్తున్నారంటే అన్నాడు వాడు. అదే ఎందుకు తిరిగిపోయిందంట. అది కూడా బాగా ఇదైపోయినాయిగా. అవును అవసరం బాగుందా? లేము అసలు తొందర ఖాళీ చేయండి బాబా, అయ్యి పడిపోయేలాగా ఉన్నాయి. 2 రోజులు పడేటట్టు అయితే పడిపోయినట్టు మేము చెప్తాము. ఏంటంటే పొద్దున్న పెద్దరాజానికి ఫోన్ చేశాడు నాకు. పెద్దరాజానికి ఫోన్ చేసి అరే మన కాలనీలో ఎక్కడన్నా ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే కనుక వెళ్ళి కనుక్కుంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము, ఏమన్నా అవకాశం ఉంటే చేద్దాం అనేసి అన్నారు. అనబట్టి మొత్తం ఇల్లు అన్నీ తిరుగుతున్నాం అనమాట. ఆ తిన్నది అనేది అలాగే ఉంది ఇల్లు. అదే తిన్నది ఎర్ర తిన్నది అలాగే ఉంది. అది చేసాము. ఇది కూడా చూసి మరి పైకి మీయే ఉన్నాయి, ఇంకా ఉన్నాయేమన్నా చెక్ చేస్తాము. చేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఏదో ఒకటి ఇలాంటి ఏం చేస్తాము. మెట్టుగోళ్ళుగా నానిపోతున్నాయి. గోడ పడిపోయి ఉందట. ఆయన రాట్లా 4 రోజులు పోతే వస్తున్నాను, మరి రాలేదు. పడిపోతుంది. నా కరెంట్ బోర్డు తీసి అక్కడ పెట్టుకుందామని చూడలేదు. ఏం చేయాలో భయం వేసేస్తుంది. రోడ్డు కాడ నాకు భయం వేసి తవ్వాను అనమాట. ఏంటి ఇక్కడ కార్యక్రమం ఏం లేదా?